మనము దీస్ డేస్ సోది చెప్పించుకోవడం లేదా జ్యోతిష్యం కానీ ఇలాంటి వాటిని మనం చాలా ఈజీగా తీసుకుంటాం. కానీ బైబిల్లో మనకు సౌలు ఎందుకు హతమయ్యాడంటే దేవుడు 2 రీజన్స్ చెప్పాడండి. ఒకటి వచ్చేసి ఆయన దృష్టికి ద్రోహం చేశాడు, రెండవది వచ్చేసి కర్ణ పిశాచముల దగ్గర అతను విచారణ చేశాడు. యెహోవా యొద్ద విచారణ కాకుండా కర్ణ పిశాచముల వాళ్ళని విచారణ చేసి వారిని పురికొల్పాడు కాబట్టి దేవుడు అతన్ని హతము చేశాడని చెప్పేసి మనకి బైబిల్లో ఉంది. మనం ఇవాళ రోజుల్లో మనము జ్యోతిష్కుల్ని మనం కన్సల్ట్ అవుతాము. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఆ వాస్తు ఈ వాస్తు లేదా ఆ రాయి ఈ రాయి అని చెప్పేసి రకరకాలు, ఆ నక్షత్రం ఈ నక్షత్రం అని చెప్పేసి రకరకాలు మనకి వాళ్ళు చెప్తూ ఉంటారండి. కానీ మనము నిజానికి ఎవరి దగ్గర విచారణ చేయాలి? మేలు కలుగు మార్గం ఏదో ఆయన దగ్గర తెలుసుకొని ఆ మార్గంలో మనం నడవాలంట. మరి ఆయనను మనం విచారణ చేయాలి. దేవా నా పరిస్థితి ఏంటి, ఇటు వెళ్ళాలా లేదా, ఏం చెయ్యాలి అనే డెసిషన్ మేకింగ్ కూడా మనం దేవుని చేతిలో పెడితే దేవుని దృష్టిలో మనము ఎంతో నమ్మకస్తులమండి. మరి సోద చెప్పి వారిని మనం ఎంకరేజ్ చేయకూడదు, వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. అది కూడా దేవునికి అసహ్యమైన కార్యం కనుక దేవుని దృష్టికి యథార్థంగా బ్రతుకుతూ ఆయన మీద మనం ఆనుకుంటే ఆయన మనకు సక్సెస్ఫుల్ లైఫ్ ఇస్తాడు. ఆమేన్.